హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గోరుచిక్కుడుకాయ గోంగూర కాంబినేషన్లో ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయ తీసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని చక్కగా కడిగి కట్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి చక్కగా ఇలా కొంచెం మెత్తగా అయ్యేదాకా కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఈ ఉడికేలోపు మనం 2 మీడియం సైజు టమాటోసు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోండి. ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని కచ్చాబచ్చాగా దంచి పక్కన పెట్టండి. పక్కన పెట్టిన చూసారా, ఈ ఉడికిపోయినాయి. 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోయిన తర్వాత అవి తీసేసి ఆ పాన్లోనే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, ఒక అర స్పూను పచ్చెనపప్పు, అర స్పూను మినప్పప్పు, అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర చక్కగా వేసి యాగనివ్వాలండి. ఏగేలోపు మనం ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 కట్టల గోంగూర తీసుకొని నేను చక్కగా ఒలిసి కడిగి పక్కన పెట్టానండి. దీంట్లోకి 2 కట్టల గోంగూర సరిపోద్దండి. ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయ అది మనం కొట్టి పెట్టుకున్న ఎల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, అవి వేసేసి తాలింపులో కొంచెం కరివేపాకు, ఈ మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టు అది వేసి ఒక అర స్పూన్ ఇంగు వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత ఈ కొంచెం ఉల్లిపాయలు మెత్తబడగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి మగ్గనివ్వండి. 2 నిమిషాలు మూత పెడితే మగ్గుద్దండి. చక్కగా చూసారా, మగ్గిపోయింది. ఈ మగ్గిన తర్వాత మనము ఒక స్పూను ధనియాల పొడి వేయండి. ఈ ఎంతో టేస్ట్ అండి. ఎల్లుల్లిపాయ గోంగూరకి గోరుచిక్కుడుకాయ 2 కాంబినేషన్లో కూడా ఎంతో టేస్ట్ వస్తుంది. మనం ఇదే మసాలా ఎల్లుల్లిపాయే టేస్ట్ వస్తుంది. ఎల్లుల్లిపాయ వేసుకోండి. ఒక అర స్పూన్ పసుపు వేయండి. తగినంత కారం వేసుకోండి. కారం వేయాలండి. మనం తగినంత కారం వేసుకొని మళ్ళీ మనకు తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ టమాటాలన్నీ చక్కగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయని కూడా వేసేసి వీటన్నిటిలో కొంచెం 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెడితే చక్కగా అవన్నీ గోరుచిక్కుడుకాయకి పడతాయి. ఉప్పు కారం అవన్నీ పడతాయండి. పడిన తర్వాత కొంచెం మగ్గగానే మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేయండి. చక్కగా గోంగూర వేసేసి 2 నిమిషాలు అవగానే చక్కగా మగ్గిపోతుందండి గోంగూర. ఈ గోంగూర ఒక్క 2 నిమిషాలు మూత పెట్టిన ఊరికే మగ్గిపోతుంది. చూసారా, చక్కగా మగ్గిపోయింది. కొంచెం 2 నిమిషాలు అలా ఉండనిచ్చి ఇవన్నీ కలిసిన తర్వాత ఈ పులుపు ఈ గోరుచిక్కుడుకాయకి అవి పట్టి చక్కగా ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఒక్క అర గ్లాస్ నీళ్ళు పోసి ఉడకనివ్వండి. ఈ నీళ్ళు పోస్తే అండి చక్కగా ఈ గోంగూరకి గోరుచిక్కుడు కాంబినేషన్లో మొత్తం ఉప్పు కారం అవన్నీ చక్కగా పట్టి ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఈ కూరని ఇలాగే చేసి చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్మెంట్ చూసుకొని చక్కగా 2 నిమిషాలు మూత పెడితే చూసారా, నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. అలా అయిన తర్వాత మనము చక్కగా గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఇది వేడి మీద కన్నా అండి కొంచెం ఒక గంట చల్లారిన తర్వాత తింటే ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ గోంగూర ఇగురు ఎంతో టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇలాగే చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇవన్నీ చక్కగా ఈ జిగురుతూ పుల్లగా ఉందండి. పుల్లటి గోంగూర ఈ గోరుచిక్కుడుకాయ కలుపుకుంటే ఎంతో టేస్ట్ అయిన గోరుచిక్కుడుకాయ గోంగూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే ఈ కాంబినేషన్లో చేసి చూడండి. ఒక్కసారి చేసి చూడండి ఎంత బాగుంది.